హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహిళలకు, విద్యార్థులకు, రైతులకు ప్రభుత్వము 3 భారీ పథకాలను విడుదల చేయబోతుంది. అయితే ముఖ్యంగా ఆ పథకాల పేర్లు ఏంటి? ఏ తేదీన ఏ పథకం విడుదలవుతుంది? ఎవరెవరికి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి? ఇందులో ఏవైనా కొత్త పథకాలు ఉంటే అవి ఏ తేదీన విడుదలవుతాయి? ఎవరు అర్హులవుతారు? కొత్తగా ఎలా దరఖాస్తులు పెట్టుకోవాలి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? ఈ విధంగా పూర్తి వివరాలను మీకు వీడియోలో అందజేస్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అండ్ ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి మన వీడియోని రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్‌గా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. తప్పకుండా విజిట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే ఏపీలో ఈ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా మహిళలకు, విద్యార్థులకు, రైతులకు 3 భారీ పథకాలను ఏపీ ప్రభుత్వము విడుదల చేయబోతుంది. అయితే ఆ పథకాల పేర్లు ఏంటి? ఏ తేదీన విడుదలవుతాయా? అన్న వివరాల గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈ నెల 30వ తారీఖున అనగా ఆగస్టు 30వ తారీఖున తల్లికి వందనం పథకం కింద రెండో విడత 13,000 రూపాయలను బ్యాంకు అకౌంట్లోకి అయితే రిలీజ్ చేయబోతున్నారు. రెండవ విడత అంటే ఈ ఏడాదికి సంబంధించిన రెండో విడత. ఆల్రెడీ తొలి విడత కింద జూలై 22వ తారీఖున అర్హులైనటువంటి వాళ్ళ యొక్క తల్లుల ఖాతాల్లోకి 13,000 రూపాయలను విడుదల చేశారు. ఒకటో తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి. బట్ ఒకటో తరగతి అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యింటారు కదా! సో, కొత్తగా వాళ్ళకు మాత్రం 22వ తారీఖున గత నెల రిలీజ్ చేయలేదు. ఓకేనా? సో, వీళ్ళకి అలాగే ఈ ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో రిలీజ్ చేశారు కదా! అప్పుడు ఎవరికైతే 13,000 రూపాయలనేది అసలే పడకుండా ఉన్నటువంటి వాళ్ళు, అలాగే హాఫ్ అమౌంట్‌లు పడుంటారు కదా! సో, వాళ్ళు అందరూ కూడా ఫిర్యాదులు పెట్టుకొని ఉన్నారు. ఇలా ఎవరైతే ఫిర్యాదులు పెట్టుకొని ఉంటారో వాళ్ళకి కలుపుకొని ఈ నెల 30వ తారీఖున మళ్ళా రెండవ విడత కింద 13,000 రూపాయలను బ్యాంకు అకౌంట్‌లకైతే రిలీజ్ చేయబోతున్నారు. సో, ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ మీకు గనక డబ్బులు పడకపోయినట్లయితే మీరు తప్పనిసరిగా గ్రీవెన్స్ రైజ్ చేసుకొని ఉండాలి. గ్రీవెన్స్ రైజ్ చేసుకొని ఉంటేనే మీకు ఇప్పుడు సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఈ నెల 30వ తారీఖున డబ్బులనేది రిలీజ్ చేస్తారు. అది కూడా అర్హత పొంది ఉంటేనే. ఒకవేళ అప్పటికి మీరు గ్రీవెన్స్ రైజ్ చేసుకొని అప్పటికి మీరు గనక అనర్హులని తేలినట్లయితే మీకు డబ్బులనేది రేపు 30వ తారీఖున రిలీజ్ చేయరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఇదివరకు మీకు ఫస్ట్ ఇన్‌స్టాల్ కింద డబ్బులనేది పడకపోయినట్లయితే గ్రీవెన్స్ రైజ్ చేసుకొని ఉండాలి. తప్పనిసరిగా మనకు మొన్న 7వ తారీఖు వరకు గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది. ఎవరైతే 7వ తారీఖు లోపల గ్రీవెన్స్ రైజ్ చేసుకుంటారో వాళ్ళకు రిలీజ్ చేస్తారు. అలాగే ఫస్ట్ క్లాస్ కొత్తగా జాయిన్ అవుతారు కదా! సో, వాళ్ళకు సంబంధించి అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కొత్తగా జాయిన్ అయ్యుంటారు కదా! వాళ్ళకి కలుపుకొని ఈ నెల 30వ తారీఖున బ్యాంకు అకౌంట్‌లోకైతే 13,000 రూపాయలు మళ్ళా ఇంకా సెకండ్ అటెంప్ట్‌లో రిలీజ్ చేయబోతున్నారనమాట. వీటికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్టులు అనేటువంటివి మనకు ఈ నెలాఖరు లోపల రిలీజ్ అవుతాయి. సో, అప్పుడు నేను మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను మన ఛానల్ నుండి. తప్పకుండా మన ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండండి. ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకు మాత్రము 13,000 రూపాయలనేది విద్యార్థుల యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ చేస్తారు. సో, సాధారణంగా ఈ తల్లికి వందనం పథకాన్ని విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి రిలీజ్ చేస్తారు కదా! బట్ ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకు మాత్రము ఆ విద్యార్థిని యొక్క సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్‌లోకి మాత్రమే రిలీజ్ చేస్తారనమాట. కాబట్టి ఈ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు మీరు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటేనే మీకు డబ్బులు పడుతుంది. లేదు మీ పేరు మీద ఏ బ్యాంక్ అకౌంట్ లేకపోతే డబ్బులనేది వేయరనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. అది కూడా ఎస్సీ కేటగిరీకి చెందినటువంటి విద్యార్థులు మాత్రమే. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి మాత్రము మీ మదర్ బ్యాంక్ అకౌంట్స్‌లోకి రిలీజ్ అవుతాయి. బట్ ఎస్సీ కేటగిరీ కులాలకు చెందినటువంటి విద్యార్థులకు మాత్రమే
వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లు అంటే విద్యార్థుల యొక్క బ్యాంక్ అకౌంట్లు రిలీజ్ చేస్తారు. తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్‌ని ఓపెన్ చేసి పెట్టుకోండి. దానికి ఎన్‌పీసీ యాక్టివ్‌లో పెట్టుకోండి. ఆధార్‌కి బ్యాంక్ అకౌంట్‌కి లింకప్ చేసుకోండండి. ఈ కేవైసీ అప్డేట్ చేసుకోండండి. ముఖ్యంగా ఈ బ్యాంక్ అకౌంట్స్‌కి లింకప్ ఉంటేనే కూడా అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు. లేదంటే రిలీజ్ చేయరు. ఓకేనా? సో, ఇది మొదటి పథకం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రైతుల కోసం పీఎం కిసాన్ పథకం 24వ విడత రూ. 2000 అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి రూ. 5000 అంటే ఈ ఏడాదికి సంబంధించి రెండవ విడత అన్నమాట. సో, రూ. 5000 కలుపుకొని మొత్తంగా రూ. 7000 ఈ ఆగస్టు నెలలోనే రైతుల యొక్క బ్యాంకు అకౌంట్‌లోకి విడుదల చేయబోతున్నారు. సో, ఇప్పటికే పీఎం కిసాన్ పథకం కింద 23 విడతలో రూ. 2000 చొప్పున రైతులకైతే అందించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు 4 విడతల ద్వారా రూ. 5000 రాష్ట్రంలో అర్హులైనటువంటి రైతులకు అందచేయడం జరిగింది. సో, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదికి సంబంధించి రెండో విడత 5000 అలాగే పీఎం కిసాన్ వచ్చేసి 24 విడత 2000 మొత్తంగా రూ. 7000 బ్యాంక్ అకౌంట్‌లోకి ఈ నెలలోనే రిలీజ్ చేయబోతున్నారనమాట. సో, కాబట్టి ఈ పీఎం కిసాన్‌కి సంబంధించి మీరు ఈకేవైసీ పెండింగ్‌లో ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ లోపల ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకోండండి. అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీఐ లింకు అయ్యిందా లేదా? బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందా లేదా? బ్యాంకుకి ఆధార్‌కి లింక్ అయ్యిందా లేదా? ఇవన్నీ కూడా ప్రాపర్‌గా చెక్ చేసుకోండండి. సో, ముందు రోజుల్లో మనకు అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా మీకు తెలియచేస్తూ ఉంటాను. ఓకేనా? సో, ఇది రెండవ పథకం ముఖ్యంగా రైతులకు సంబంధించి. నెక్స్ట్ చాలామంది కూడా మహిళలు ఆడబిడ్డ నిధి పథకం గురించి అయితే అడుగుతూ ఉన్నారు. సో, మన కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చాక ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చెప్పారు. సో, దీని కింద ఏడాదికి రూ. 18,000 అర్హులైనటువంటి మహిళల యొక్క బ్యాంక్ అకౌంట్లోకి రిలీజ్ చేస్తామని, ఈ పథకాన్ని అమలులోకి తీసుకొస్తామని కూడా మేనిఫెస్టోలో చెప్పారు. బట్ చాలామంది కూడా ఈ పథకం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, రాష్ట్రంలో 18 ఏళ్ళ నుండి 50 ఏళ్ళు లోబడి ఉన్నటువంటి మహిళలు మాత్రమే ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళకి మాత్రమే రూ. 18,000 అనేది అందుతుంది. ఓకేనా? బట్ దీనికి సంబంధించి ప్రస్తుతానికి ప్రభుత్వం నుండి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అంటే ఈ డేట్‌న రిలీజ్ చేస్తారు, పలానా డేట్‌న రిలీజ్ చేస్తారు అని ఏ విధమైనటువంటి సమాచారం కూడా లేదు. సో, మీరు కూడా సోషల్ మీడియాలో ఎక్కడైనా పెట్టినా కూడా సో, దాన్నైతే నమ్మవద్దనమాట. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి అఫీషియల్ నోట్ అనేది ఏమీ కూడా రాలేదు ఇంతవరకు. సో, చూద్దాం ప్రభుత్వం నుండి ముందు రోజుల్లో ఏమన్నా అప్డేట్స్ వస్తే తప్పకుండా మన ఛానల్ నుంచి మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి. ఓకేనా? సో, నెక్స్ట్ మహిళలకు సంబంధించి ముఖ్యంగా డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి కొత్తగా లోన్స్ అనేటువంటి వాటినైతే మంజూరు చేస్తున్నారు. ఓకేనా? సో, అయితే ఇప్పుడు ఈ డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి మహిళలకు ఈ లోన్స్ అనేటువంటి ఎవరెవరికి ఇస్తున్నారంటే ఎవరైతే ప్రతి నెల కూడా వాళ్ళు తీసుకున్నటువంటి లోన్‌ను సక్రమంగా పే చేస్తూ ఎవరు కూడా పెండింగ్‌లో పెట్టుకోకుండా ఏ గ్రూప్‌లో ఉన్నటువంటి సభ్యులైతే పెండింగ్‌లో పెట్టుకోకుండా ఉంటారో సో, వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఈ లోన్స్ అనేటువంటి వాటినైతే అందిస్తున్నారు. దాదాపుగా మనకు 10-20 లక్షల వరకైతే ఈ యొక్క డ్వాక్రా సంఘాల మహిళలకు లోన్స్ అనేటువంటివి అయితే రాబోతున్నాయి. సో, నేను మీకు మరీ చెప్తున్నాను. సో, ఎవరైతే ఇంతకుముందు తీసుకున్నటువంటి లోన్స్ సక్రమంగా పే చేస్తూ పొదుపు మొత్తాన్ని కూడా సక్రమంగా పే చేస్తూ పెండింగ్‌లో పెట్టుకోకుండా క్లియర్ చేసుకొని ఉండుంటారో ఆ సంఘంలో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే కొత్తగా లోన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళకి మాత్రమే లోన్ అనేది శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా డ్వాక్రా సంఘాల మహిళలకు సంబంధించి మన ఏపీలో కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. సో, అవి చాలామందికి కూడా తెలీదనమాట. ఓకేనా? సో, ఈ సెల్ఫ్‌గా బిజినెస్ చేసుకోవడానికి అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కూడా మనకు లోన్స్ అనేటువంటివైతే ఏపీ ప్రభుత్వం ఈ మెప్మా ద్వారా అయితే అందజేస్తూ ఉంది. సో, ఒకసారి మీ యొక్క పై అధికారులు అంటే మీ యొక్క డ్వాక్రా సంఘాల గ్రూపులకు సంబంధించి పై అధికారులు ఉంటారు కదా! సో, వాళ్ళని ఒకసారి సంప్రదించి వీటి గురించి కొంచెం డీటెయిల్డ్‌గా తెలుసుకోండి. సో, నాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియోస్ రూపంలో తప్పకుండా తెలియచేస్తాను. ఓకేనా?
సో ఇవన్నీ ఫైనల్గా వచ్చేసి మనకు ఈ ఆగస్టు 15 సందర్భంగా విడుదల అయ్యేటువంటి పలుకలయ్యేటువంటివి. ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్లో అడగండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.